హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. పారిజాతం ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా వచ్చినాయి. ఈరోజు ఫ్లవర్స్ శివాలయం టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ అన్నీ టెంపుల్కి తీసుకెళ్తున్నాను. ఈరోజైతే చాలామంది ఉన్నారు, క్యూలో ఉన్నారు జనం అయితే. ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఈరోజు చాలా ఎక్కువే ఉన్నాయి. ఈ నెలలో చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇవి స్టార్టింగ్ వచ్చినాయి అన్నీ చాలా వరకు సీడ్స్ రెడీ అవుతూ ఉన్నాయి. కొత్త కొమ్మలు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఈ నెల ఫ్లవరింగ్ అయిపోయాక మళ్ళీ చెట్టు కొట్టేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈరంతా వస్తాయి. ఈ ప్లాంట్ అయితే ఓన్లీ కార్తీక మాసంలోనే కాదు, ఈ ఈరంతా ఏదో ఒక కొమ్మకు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్ ఉన్నాయి, తీసుకుంటున్నాను. ఈరోజు శివాలయంకి వెళ్ళినప్పుడు చాలా గ్రీన్గా బాగుంది. పువ్వులు కూడా చాలా ఎల్లో ఫ్లవర్స్ చాలా నచ్చినాయి నాకైతే. తీశాను వీడియో. మొత్తం చుట్టూ గ్రీన్గా చిన్న పార్క్ అయితే ఉంది అక్కడ. ఆ పార్క్ చుట్టూ చాలా బాగుంది. అక్కడ కూర్చోవటానికి చక్కగా టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. కూర్చోవటానికి టేబుల్స్ ఉన్నాయి. చుట్టూ రౌండ్గా చిన్న పార్క్ లాగా టెంపుల్ దగ్గరే పెద్ద పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఎండ కూడా లేదు. కాకపోతే చాలామంది ఉన్నారు క్యూలో. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా తీస్తాను. ఈరోజైతే వర్షం అయితే లేదు. ఫ్లవర్స్ అందుకే వైట్గా నీట్గా ఉన్నాయి. చాలా డెలికేట్గా ఉంటాయి. లైట్గా వాటర్ జల్లేస్తే ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. వాటర్ జల్లేసుకుని పెడతాను దేవుడి దగ్గర. డస్ట్ ఏమన్నా ఉంటే ఒకసారి వాటర్లో కడిగేసి తీస్తాను. బాగా ఎండ టైంలో అయితే త్వరగా ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. నేను ఈరోజు వచ్చేసరికి కొన్ని మందారం మొగ్గలు కూడా వచ్చినాయి. ఇంకా కార్తీక మాసం కదా, ఈ నెల బయట అస్సలు పువ్వులు ఉంచరు. ఇంకా ఎవరైనా దేవుడికే కదా. మందారం మొగ్గలు అయితే కోసేశారు. కొన్ని ఉన్నాయి వైట్ ఫ్లవర్స్, ఇంక ఇవి కోస్తున్నాను. ఇవి 2-3 డేస్ అయినా సరే చెట్టు కొంచెం ఇంకా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, రాలిపోవట్లేదు అస్సలు. కుండీల్లో చిన్న చిన్న కొమ్మలు క్రాస్గా కట్ చేసి పెడితే వచ్చేస్తే ఈజీగా. కొత్తగా మట్టి మార్చినప్పుడు ఏ కొమ్మ అయినా వచ్చేస్తుంది. ఇక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నప్పుడు కొత్తగా మట్టి పోసినప్పుడే నేను ఆ కొమ్మ పెట్టాను, ఆ వైట్ ఫ్లవర్స్. మందారం కూడా పెట్టాను, ముద్ద మందారం. చాలా బాగా ఫ్లవర్స్ కూడా వచ్చాయి. కొమ్మ నుంచి పెట్టడం వల్ల త్వరగా వచ్చాయి, ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. కానీ వాటికి వైట్ కలర్లో మిల్లీ బగ్స్ లాగా చాలా చిరాకు వచ్చేసేది అసలు. కొమ్మకి ఎంత కొట్టేసిన ఫ్లవర్స్ కూడా వచ్చేది. ముద్ద మందారం ఫ్లవర్స్ మొగ్గలుగా వస్తే నెక్స్ట్ డేకి అస్సలు విప్పవు. ముద్ద మందారం చెట్టుకే విప్పాలి. ఆ మిల్లీ బగ్స్ బాగా వస్తున్నాయి, మళ్ళీ పెట్టుకోవచ్చు అని నేను ఏళ్ళతో రూట్తో సహా తీసేసాను. ఇంకా ఆ మొక్క అయితే మళ్ళీ పెట్టలేదు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ జూన్ కన్నా పెట్టేస్తాను నేను. కుండీలన్నా కంపల్సరిగా. కలర్ కూడా చాలా బాగుంటాయి. ఈరోజు కొన్ని తులసాకులు కూడా తీసుకుంటున్నాను. కొన్ని తమలపాకులు, తులసాకులు, పారిజాతం ఫ్లవర్స్, కొన్ని చామంతి పువ్వులు, ఇవన్నీ తీసుకుని వెళ్ళి టెంపుల్ శివాలయంలో ఒత్తులు వెలిగించడానికి అయితే వెళ్తున్నాను. కొన్ని పింక్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. పింక్ ఫ్లవర్స్ శివుడికి చాలా ఇష్టం. ఇక్కడైతే చామంతి మొక్కలు కొనుక్కొచ్చి పెట్టినవి చచ్చిపోయినాయి. కొమ్మలు పెట్టుకున్నవే నేను చాలా బాగా వస్తున్నాయి. మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. డిసెంబర్లో చామంతి పువ్వులు చాలా బాగా వస్తాయి. ఇవి నేను 2-3 కలర్స్ పెట్టాను, ఏ కలర్ అవుతాయో చూడాలి. ఇక్కడ కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. అవి రూట్స్ వెళ్తే చాలు. నాటు చామంతి అయితే బాగా వస్తాయి, కొత్త రూట్స్, చిగుర్లు బాగా వస్తాయి, ఫ్లవరింగ్ బాగుంటుంది.
కొన్ని చామంతి పువ్వులు. ఇంకా ఈ బాస్కెట్ ఇలాగే టెంపుల్కి తీసుకెళ్తున్నాను. వర్షం అయితే లేదు కానీ చల్లగా ఉంది ఈరోజు. మబ్బుగా ఉంది. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కొంచెం కనకాంబరాలు విప్పినాయి, అవి కూడా తీసుకుంటున్నాను. చిలక ముక్కు ఫ్లవర్స్ సీడ్స్ కుంచుకున్నాను, ఈ కలర్ లేదు నా దగ్గర అని. అది ఒకటే కలర్ ప్లాంట్ వచ్చింది. ఇక్కడ చామంతి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి, కొమ్మే పెట్టాను ఇందులో కూడా. కనకాంబరం ఫ్లవర్స్ అయిపోయినాక ఇలా గెలలు ఎప్పుడెప్పుడే తుంపేస్తూ ఉంటే కొత్తగా బాగా బుషీగా వస్తుంది చిగుర్లు. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ ఇవి. ఇందులో చిక్కుడు గింజలు క్యాజువల్గా అలా వేసేసాను, చాలా బాగా వచ్చినాయి. మొక్కలు అయితే కాస్తాయి లేదో కానీ చూడాలి. తోటకూర, టమోటో నారు, ఇందులో టమాటా మొక్కలు కొన్ని అయితే పడిపోయినాయి, 2-3 అయితే నిలబడినాయి. ఈ ఫ్లవర్ మొక్కలు కూడా కొన్ని ఎక్కువే పెట్టుకున్నాను, 2 అయితే పడిపోయినాయి. ఇంకా 2-3 ఫ్లవర్స్ మొక్కలు అయితే మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను ఈరోజు టిఫిన్లో చట్నీలోకి. పుదీనా ఎప్పటికప్పుడే ఇలా కోస్తూ ఉంటేనే బుషీగా కొత్త కొమ్మలు బాగా వస్తాయి. ఇలా సపరేట్గా దేనిలన్నా పెట్టుకుంటేనే పుదీనా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది పుదీనా. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ దగ్గర చాలా బాగుంది, గ్రీన్గా ఫుల్గా ఫ్లవర్స్ కూడా. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా బాగా అంత పెద్ద ఫ్లవర్స్ అయితే విప్పలేదు, ఇప్పుడే విప్పుతున్నాయి. పొడవుగా మొత్తం పార్క్ అంతా మొత్తం ఇవే ఉన్నాయి, గ్రీన్గా చాలా బాగుంది. ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇది చిన్న కొమ్మ పెట్టుకుంటే చాలు, బాగా అల్లుకుంటుంది. ఇలా గ్రీనరీని చూస్తుంటే ఐస్కి చాలా మంచిది, కళ్ళకి. ఇలా కాసేపు పార్కులో ఇలా ప్రకృతిని చూస్తూ కాసేపు అయితే ఉన్నాము. కూర్చోవటానికి టేబుల్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది పార్క్ కూడా. పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, ఎండ టైంలో వచ్చిన ఎండ కూడా పెద్దగా అనిపించదు, అంత బాగుంది పార్కు. ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి, అవి అయితే ఇంకా తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి కూడా తీస్తాను. ఇవి అయితే చాలా బాగున్నాయి చూడటానికి. ఈరోజు కిచెన్ వేస్ట్.